ఇలాన్ మస్క్ ఫ్యూచర్ గురించి బాగా ఆలోచిస్తాడు. ఫ్యూచర్లో ప్రపంచాన్ని శాసించే టెక్నాలజీస్ మీద ఇప్పటి నుంచే ఫోకస్ చేయడం మొదలు పెడతాడు. అతని ఐడియాలు చూస్తే ఇది సాధ్యం అవుతుందా అని మనకి అనిపిస్తుంది, కానీ సాధించి చూపిస్తాడు. ఇలాన్ మస్క్ సౌత్ ఆఫ్రికాలో పుట్టాడు. తనకి చిన్నప్పటి నుంచి అంతరిక్షం గురించి తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం. ఎంతగా ఇష్టం అనేది మీకు తెలియజేయడానికి తను చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన గురించి చెబుతాను. తనకి 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఒక పుస్తకం చదివి తన సొంతగా కోడింగ్ నేర్చుకున్నాడు. ఆ నేర్చుకున్న కోడింగ్తో ఒక చిన్న వీడియో గేమ్ని డెవలప్ చేశాడు. ఆ గేమ్ పేరు బ్లాస్టర్. గేమ్ కాన్సెప్ట్ ఏంటంటే అంతరిక్షంలో ఉన్న ఏలియన్స్ని అదే అంతరిక్షంలో ఉన్న హీరో కాల్చాలి. గేమ్ చాలా బేసిక్గానే ఉంటుంది, కానీ 1984లో 12 ఏళ్ల వయసు ఉన్న ఒక అబ్బాయి టీచర్స్ సహాయం లేకుండా తన సొంతగా కోడింగ్ నేర్చుకుని గేమ్ని డెవలప్ చేశాడంటే అర్థం చేసుకోండి. అది కూడా అంతరిక్షం గురించి. గేమ్ని $500కి అమ్మాడు కూడా. అప్పట్లో సౌత్ ఆఫ్రికాలో ఒక రూల్ ఉండేది. ఆ రూల్ ఏంటంటే తెల్లజాతి వాళ్ళు 2 సంవత్సరాలు కంపల్సరీగా మిలిటరీ సర్వీస్ చేయాలని, అంటే మిలిటరీలో ఏదో ఒక జాబ్ చేయాలి అని. ఇలాన్ మస్క్ వాళ్ళ అమ్మ కెనడాకి చెందినందువల్ల ఇలాన్ మస్క్ కూడా తెల్లజాతీయుడు అయ్యాడు. అందువల్ల తన మీద కూడా ఈ రూల్ అప్లై అయ్యింది. దీని నుండి తప్పించుకోవడానికి ఇలాన్ మస్క్ 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కెనడా వెళ్ళాడు. అక్కడ కొంతకాలం చదివి ఆ తర్వాత యుఎస్ఏకి వెళ్ళి కొంతకాలం అక్కడే చదువుకున్నాడు. పిహెచ్డి చేద్దామని 1995లో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు. ఆ టైంలో ఇంటర్నెట్ బూమ్ ఉంది. అది చూసిన ఇలాన్ మస్క్ ఏదైనా కంపెనీ స్టార్ట్ చేయాలని ఆలోచించాడు. అందుకని పిహెచ్డిలో జాయిన్ అయిన 2 రోజులకే మానేసి బయటికి వచ్చాడు. ఇలాన్ మస్క్ 1995లో ఇంకొక ఇద్దరితో కలిసి జిప్2 అనే కంపెనీని స్టార్ట్ చేశాడు. ఈ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ ఏంటంటే సిటీలో ఉన్న షాప్స్, రెస్టారెంట్స్, హాస్పిటల్స్, హోటల్స్, మాల్స్ యొక్క రివ్యూస్ని, వాటి దగ్గరికి ఎలా వెళ్లాలనే దారిని చూపిస్తుంది. అంటే ఇప్పుడు ఉన్న గూగుల్ మ్యాప్స్ లాగా. 1995లోనే ఇలాన్ మస్క్కి ఇలాంటి ఐడియా వచ్చిందంటే అర్థం చేసుకోండి అతను ఎంత ఫ్యూచరిస్టిక్ అని. కంపెనీ చాలా సక్సెస్ అయ్యింది. బాగా లాభాలు వచ్చాయి. కంపెనీ సక్సెస్ అవ్వకముందు ఇలాన్ మస్క్ ఇంట్లో కాకుండా ఆఫీస్లోనే నిద్రపోయేవాడు. ఎందుకంటే ఇల్లు రెంట్కి తీసుకుని ఉండేంత డబ్బులు కూడా తన దగ్గర లేవు గనుక. 1999లో జిప్2 కంపెనీని $307 మిలియన్ కాంపాక్ అనే కంపెనీకి అమ్మేశారు. ఈ అమ్మకంలో ఇలాన్ మస్క్కి తన వాటాగా $22 మిలియన్ వచ్చాయి. డబ్బు వచ్చింది కదా అని ఇలాన్ మస్క్ అంతటితో ఆగలేదు. తన ఆలోచనలు చాలా పెద్దవి. వచ్చిన డబ్బుతో అదే సంవత్సరంలో X.com అనే పేరుతో ఇంకొక కంపెనీని స్టార్ట్ చేశాడు. ఈ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ ఏంటంటే ఆన్లైన్ బ్యాంకింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఇంటర్నెట్ ద్వారా డబ్బుని ఒకరి నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్స్ చేయొచ్చు, అకౌంట్లో డబ్బులు ఉంచుకోవచ్చు, అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. అంటే ప్రస్తుతం ఉన్న ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగా. ఇలాన్ మస్క్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ గురించి ఆ టైంలోనే ఆలోచించాడు. 1 సంవత్సరం తర్వాత X.com కంపెనీని సేమ్ ఇలాంటి బిజినెస్ చేస్తున్న కన్ఫినిటీ అనే కంపెనీతో కలిపేశాడు. కంపెనీ పేరుని పేపాల్కి మార్చారు. 2002లో పేపాల్ కంపెనీని ఈబే అనే కంపెనీ $1.5 బిలియన్ కొనుక్కుంది. ఈ అమ్మకంలో ఇలాన్ మస్క్కి తన వాటాగా $165 మిలియన్ వచ్చాయి. ఇలాన్ మస్క్ మళ్ళీ అంతటితో ఆగలేదు. వచ్చిన డబ్బుతో ఇంకొక ఫ్యూచరిస్టిక్ కంపెనీని స్టార్ట్ చేశాడు. ఆ కంపెనీ పేరే స్పేస్ ఎక్స్. ఇలాన్ మస్క్ ఒక ప్రాజెక్ట్ కాన్సెప్ట్ గురించి ఆలోచించాడు. ఆ ప్రాజెక్ట్ పేరు మార్స్ ఓఎసిస్. ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మార్స్ గ్రహం మీద ఒక గ్రీన్ హౌస్ని నిర్మించి అందులో చెట్లని పెంచాలి అని. మార్స్ గ్రహం మీద అలాంటి ఒక ప్రాజెక్ట్ నిర్మించాలంటే ముందు అక్కడికి వెళ్ళడానికి రాకెట్స్ కావాలి. రాకెట్స్ని కొనడానికి ఇలాన్ మస్క్ రష్యా వెళ్ళాడు. కానీ ఖాళీ చేతులతో వెనక్కి వచ్చాడు. ఎందుకంటే రష్యా వాళ్ళు రాకెట్స్ ధర చాలా ఎక్కువ చెప్పారు గనుక అంత ఎక్కువ ధరకి రాకెట్స్ ని కొనడం అనవసరమని ఇలాన్ మస్క్ భావించాడు. రాకెట్స్ ని తయారు చేయడానికి ఉపయోగించే ముడిసరుకుల ధర రాకెట్స్ ధరలో కేవలం 3% మాత్రమే అని తెలుసుకున్నాడు. అందుకని తన సొంతగా రాకెట్స్ ని డెవలప్ చేద్దామనుకున్నాడు. అందుకోసం 2002లో స్పేస్ ఎక్స్ కంపెనీని స్థాపించాడు. కొంతమంది ఇంజనీర్స్ ని రిక్రూట్ చేసుకున్నాడు. రాకెట్స్ ని డెవలప్ చేయడం మొదలుపెట్టారు. కంపెనీ గోల్స్ ఏంటంటే తక్కువ ధరలో
రాకెట్స్ ని తయారు చేయాలి, మనుషుల్ని మార్స్ గ్రహం మీదకి పంపాలి, అంతరిక్ష ప్రయాణ ధరని తగ్గించాలి. ఇదిలా ఉండగా ఆ కంపెనీ పేరే టెస్లా మోటార్స్. కంపెనీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంధనంతో నడిచే వాహనాలు పర్యావరణాన్ని బాగా కాలుష్యం చేస్తున్నాయి, దాన్ని ఆపాలి, కరెంటుతో నడిచే వాహనాలని తయారు చేయాలి. అప్పట్లో కరెంటుతో నడిచే వాహనాలకి ఉన్న ప్రధాన సమస్యలు బ్యాటరీలు ఎక్కువ ధర ఉండడం, వాహనాలు ఎక్కువ దూరం వెళ్ళలేకపోవడం. ఈ సమస్యల్ని అధిగమించడానికి టెస్లా కంపెనీ ప్రయత్నించింది. ఇదిలా ఉండగా స్పేస్ ఎక్స్ డెవలప్ చేసిన రాకెట్ 3 సార్లు వరుసగా ఫెయిల్ అయ్యింది. మొదటిసారి 2006లో రాకెట్ గాలిలోకి వెళ్లిన 41 సెకండ్ల తర్వాత నేల మీదకి కూలిపోయింది. రెండవసారి 2007లో రాకెట్ కొన్ని కిలోమీటర్లు పైకి వెళ్లిన తర్వాత తిరిగి నేల మీదకి కూలిపోయింది. మూడవది 2008లో ఫెయిల్ అయ్యింది. ఇలా వరుసగా 3 సార్లు స్పేస్ ఎక్స్ తయారు చేసిన రాకెట్స్ ఫెయిల్ అయ్యాయి. కంపెనీ దగ్గర ఉన్న డబ్బులు అన్నీ అయిపోయాయి. ఇంకోవైపు టెస్లా కంపెనీ టెస్లా రోడ్స్టర్ అనే పేరుతో ఒక స్పోర్ట్స్ కార్ ని డెవలప్ చేసింది. కానీ ఆ స్పోర్ట్స్ కార్ ని ఎక్కువ క్వాంటిటీలో మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కంపెనీ తన కార్యకలాపాలని కొనసాగించడానికి డబ్బు సరిపోయేంత లేదు. అదే సంవత్సరంలో ఇలాన్ మస్క్ తన భార్యతో డివోర్స్ తీసుకునే ప్రాసెస్ లో ఉన్నాడు. అదే సంవత్సరంలో 2008 ఆర్థిక సంక్షోభం రావడం వల్ల తన కంపెనీకి కొత్త ఇన్వెస్టర్స్ ని రప్పించలేకపోయాడు. అందుకే ఇలాన్ మస్క్ 2008 అనేది తన లైఫ్ లోనే వర్స్ట్ ఇయర్ అని చెప్తుంటాడు. ఇంకొక రాకెట్ ని మాత్రమే అంతరిక్షంలోకి పంపించేంత డబ్బులు స్పేస్ ఎక్స్ దగ్గర మిగిలాయి. అదృష్టవశాత్తు 2008లో పంపిన 4వ రాకెట్ సక్సెస్ అయ్యింది. ఇంతటితో స్పేస్ ఎక్స్ దగ్గర డబ్బులు అయిపోయాయి. నెక్స్ట్ ఏం చేయాలో ఇలాన్ మస్క్ కి అర్థం కాలేదు. ఇంతలో తనకి నాసా నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్లో మీకు $1.6 బిలియన్ కాంట్రాక్ట్ ఇస్తున్నామని నాసా చెప్పింది. అది వినగానే ఇలాన్ మస్క్ చాలా సంతోషించాడు. ఆ కాంట్రాక్ట్ వల్ల స్పేస్ ఎక్స్ కంపెనీ మళ్ళీ తన కార్యకలాపాలని మొదలుపెట్టింది. ఇంకా పెద్ద రాకెట్స్ ని డెవలప్ చేసింది. ఇంకోవైపు టెస్లా కంపెనీకి కూడా ఇన్వెస్టర్స్ దొరికారు. స్టాక్ మార్కెట్లో IPO పెట్టడం వల్ల ఇంకొంత డబ్బులు వచ్చాయి. ఆ డబ్బుతో కొత్త వాహనాలని డెవలప్ చేశారు. 2012లో మోడల్ S ని రిలీజ్ చేశారు. దాని ధర ఇండియన్ కరెన్సీలో దాదాపు 50 నుంచి 80 లక్షల వరకు ఉంటుంది. ఇదొక లగ్జరీ కార్. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 600 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. 2016లో మోడల్ 3ని రిలీజ్ చేశారు. ముందు మోడల్తో పోలిస్తే ఇది తక్కువ ధరకే లభిస్తుంది. దీని ధర ఇండియన్ కరెన్సీలో దాదాపు 20 నుంచి 25 లక్షల వరకు ఉంటుంది. తర్వాత ఇంకొన్ని మోడల్స్ ని రిలీజ్ చేశారు. ఇప్పుడు స్పేస్ ఎక్స్ మరియు టెస్లా రెండు సక్సెస్ఫుల్ కంపెనీస్. ఇంకొక విషయం ఏంటంటే 2011 తర్వాత నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి ఆస్ట్రోనాట్స్ ని పంపించడానికి నాసా రష్యన్ స్పేస్ వెహికల్స్ మీద ఆధారపడుతూ వచ్చింది. 2020లో స్పేస్ ఎక్స్ డెవలప్ చేసిన ఫాల్కాన్ 9 రాకెట్స్ ద్వారా నాసా తరపున 2 ఆస్ట్రోనాట్స్ ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి పంపించింది. సహజంగా రాకెట్స్ ని ఒకసారి ఉపయోగిస్తే మళ్ళీ తిరిగి ఉపయోగించలేము. అవి సముద్రంలో పడిపోతాయి. అంతరిక్ష ప్రయాణం చవకగా ఉండాలి అంటే రాకెట్స్ ని తిరిగి ఉపయోగించేలా చేస్తేనే సాధ్యమవుతుందని ఇలాన్ మస్క్ అనుకున్నాడు. ఉపయోగించిన రాకెట్ ని తిరిగి సేఫ్ గా ల్యాండ్ చేయాలని ప్రయత్నించాడు. మొదటిసారి ఫెయిల్ అయ్యింది, రెండవసారి ఫెయిల్ అయ్యింది, మూడవసారి కూడా ఫెయిల్ అయ్యింది, నాలుగవసారి మాత్రం సక్సెస్ అయ్యింది. స్పేస్ ఎక్స్ టెస్లా కంపెనీస్ తో పాటు సోలార్ సిటీ, ది బోరింగ్ కంపెనీ అనే ఇంకో 2 కంపెనీస్ మీద కూడా ఇలాన్ మస్క్ పనిచేస్తున్నాడు. సోలార్ సిటీ కంపెనీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సోలార్ ప్యానెల్స్ ని, బ్యాటరీస్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడం. ది బోరింగ్ కంపెనీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే తక్కువ ధరకే సొరంగాలని తవ్వి దాని ద్వారా ట్రాఫిక్ సమస్యల్ని తగ్గించడం. 2021లో ఇలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అయ్యాడు. తన ఆస్తి విలువ ఇండియన్ కరెన్సీలో దాదాపు 14 లక్షల కోట్లు. అంతకుముందు అమెజాన్ ఓనర్ అయిన జెఫ్ బెజోస్ అత్యంత ధనవంతుడిగా ఉన్నాడు. టెస్లా కంపెనీ అతి తక్కువ కాలంలోనే అన్ని ఆటోమొబైల్ కంపెనీస్ ని దాటి ఒక పెద్ద ఆటోమొబైల్ కంపెనీ అయ్యింది. టొయోటా, ఫోర్డ్, జనరల్ మోటార్స్, BMW, వోల్వో లాంటి పెద్ద కంపెనీస్ వాల్యూస్ అన్నీ కలిపి కంపేర్ చేసినా కూడా టెస్లా కంపెనీ వాల్యూవే ఎక్కువ ఉంటుంది. కానీ టొయోటా సంవత్సరానికి 80 లక్షల కార్లని మ్యానుఫ్యాక్చర్ చేస్తే టెస్లా మాత్రం సంవత్సరానికి 5 లక్షల కార్లని మాత్రమే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అయినా కూడా టెస్లా కంపెనీ వాల్యూవే ఎక్కువ. ఎందుకంటే ఇన్వెస్టర్స్ కి ఇలాన్ మస్క్ మీద, ఎలక్ట్రిక్ కార్స్ మీద ఉన్న నమ్మకం వల్ల. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం
ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.